పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. అధికార పక్షాన్ని కార్నర్ చేయడానికి ప్రయోగిస్తున్న అస్త్రాలేవి లక్ష్యాన్ని చేరట్లేదు, తుస్సుమంటున్నాయి. ఫలితంగా సొంత కూటమి ఇండియా బ్లాక్ పార్టీలు సైతం దూరం జరిగే పరిస్థితి ఎదురైంది. దీనికి ప్రధాన కారణం అదానీ వివాదం. దేశంలో మరే ఇతర సమస్యలు లేవన్నట్టుగా ఒక్క అదానీ చుట్టూ తిరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింపజేస్తుంది, సభా కార్యకలాపాలను అడ్డుకుంటుంది, వాయిదా తీర్మానాలను ఇస్తుంది. వాటిని లెక్క కూడా చేయట్లేదు ఎన్డీఏ. రోజుల తరబడి ఈ ఒక్క అంశం చుట్టే కాంగ్రెస్ తిరుగుతుండడం ఈ పార్టీల వ్యూహాలు ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థమవుతుంది అందరికీ. ఉద్యోగ కల్పన, ఆహార భద్రత, రోజు రోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక ధరలు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న అనేక అంశాల గురించి సభలో ప్రస్తావించాల్సి ఉన్నప్పటికీ వాటిని బుల్డోస్ చేస్తుంది. అదానీ అంశాన్ని మాత్రమే పదే పదే ప్రస్తావిస్తుంది. ఈ పరిణామాలు ఇండియా బ్లాక్ భాగస్వామ్య పక్షాలను కూడా అసహనాన్ని గురిచేస్తున్నాయి, తన వ్యూహాలను పునఃసమీక్షించుకోవాలని అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. తాజాగా శరద్ పవార్ వర్గానికి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పదే పదే అదానీ అంశాన్ని ప్రస్తావించడం వల్ల పార్టీ ఎంపీ అమోల్ కోల్హే ఘాటుగా స్పందించారు. రైతులు, యువత, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సభలో చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. ఆయన తన వైఖరిని ఎంత త్వరగా మార్చుకోగలిగితే అంత బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఇది వరకు తృణమూల్ కాంగ్రెస్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ప్రజా సంక్షేమం వంటి దేశం ఎదుర్కొంటున్న ఇతర అంశాలపై ప్రతిపక్షాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తెలిపారు. లోక్సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ నేతృత్వంలోనే నిర్వహించే నిరసనలో పాల్గొనట్లేదు, వాటికి దూరంగా ఉంటుంది. సో కాంగ్రెస్ ఆహ్వానించినప్పటికీ సున్నితంగా తిరస్కరిస్తూ వస్తుంది. ఈ జాబితాలో ఇప్పుడు ఎన్సీపీ అంటే ఎస్పీ వర్గం కూడా చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇండియా బ్లాక్లో చీలికలు తప్పకపోవచ్చు అనే సంకేతాలను కూడా పంపించినట్టయింది. అదానీ కేసు విషయంపై సాధారణ పౌరులు పెద్దగా ఆసక్తి ఉండట్లేదనేది ఎన్సీపీ అభిప్రాయం. అది జనంలోకి చొచ్చుకు వెళ్ళట్లేదనే అంచనా కూడా వేస్తుంది. దీనికి బదులుగా దేశ ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అధిక ధరలు వంటి సమస్యలపై పోరాటం చేయకపోవడం వల్ల ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టే విలువైన అవకాశాలను కోల్పోతున్నామని కొందరు కాంగ్రెస్ ఎంపీలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.